ఐడిపిఎల్ భూముల కబ్జాపై టీ సర్కార్ సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది రేవంత్ సర్కార్. సుమారు 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఇప్పటికే ప్రాథమిక వివరాలు కూడా సేకరించారు మేడ్చల్ కలెక్టర్. కొద్ది రోజులుగా ఐడిపిఎల్ భూ కబ్జాలపై ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. రైట్, ఇక ఐడిపిఎల్ భూముల కబ్జాపై రేవంత్ సర్కార్ అయితే సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఐడిపిఎల్ భూములకు సంబంధించి ఒక చర్చ గత 2-3 రోజులుగా నడుస్తుంది. ఐడిపిఎల్ భూములకు సంబంధించి ఆల్మోస్ట్ 360 సర్వే నెంబర్లో 150 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలకు చెందినటువంటి 4,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల కబ్జాలకు గురవుతున్నాయంటూ మాధవరం కృష్ణారావు వర్సెస్ కవిత మధ్యలో మాటల యుద్ధమే నడుస్తోంది. కవిత భర్త పైన ఆరోపణలు చేస్తూ మాధవరం కృష్ణారావు చాలా సంచలన కామెంట్లు చేశారు కబ్జాకు సంబంధించి. ఆ తర్వాత కవిత కూడా దానికి సంబంధించి నా భర్త ఇప్పటివరకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో బయటకు రాలేదు, ఆయన పేరు కూడా రాలేదు, సో అట్లాంటి వ్యక్తిని ఈరోజు రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ కవిత క్లారిటీ ఇస్తూనే మాధవరం కృష్ణారావు పైన ఆయన కుమారుడి పైన కబ్జా ఆరోపణలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కూడా విచారణకు ఆదేశించింది. సో ఆల్మోస్ట్ దీంట్లో అంటే మాధవరం కృష్ణారావు కూడా చాలా కామెంట్ చేస్తున్నారు. అది ఇందిరానగర్, అక్కడ పేదల నివాస స్థలాలు ఉన్నాయి, దానికి అధికారులు కూడా ఇప్పటికే పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది నివాసానికి సంబంధించి. సో పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ కూడా మాధవరం కృష్ణారావు ఇప్పటికే దానికి సంబంధించి ఒక సంచలనమైనటువంటి కామెంట్ కూడా వేయడం జరిగింది. మరోవైపు మేడ్చల్ కలెక్టర్కి ఫిర్యాదు కూడా వేయడం జరిగింది. ఐడిపిఎల్ నుంచి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేడ్చల్ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఐడిపిఎల్ భూములు అన్యక్రాంతమవుతున్నాయి, వీటిపైన చర్యలు తీసుకోవాలి, కబ్జాలకు గురవుతున్నాయంటూ కూడా ఫిర్యాదులు వెళ్ళడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూముల విషయంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ భూములను కాపాడాలంటూ గతంలో అధికారులని కోరినా కానీ, ఎన్ని ఫిర్యాదులు చేసినా కానీ పట్టించుకోలేదు, ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదంటూ కూడా ఇటు ఐడిపిఎల్ నుంచి ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మోరోవర్ కొంతమంది కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ సర్వేయర్లతో కలిసి ఈ భూములను పంచుకున్నారంటూ ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు కాదు, 2026లో మనం 2025లో మనం మాట్లాడుతున్నాం, బట్ 2017లోనే అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో అప్పటి నుంచే కబ్జాలకు గురవుతోందంటూ అప్పటి నుంచే లేఖలు అందిస్తున్నాం, మేము కలెక్టర్లకు లేఖ రాస్తున్నాం అంటూ కూడా ఐడిపిఎల్ సంబంధించినటువంటి ఉద్యోగులు చెప్తున్నారు. మరోవర్ వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఈ ఏదైతే ఐడి భూములకు సంబంధించి ఈ ఆక్రమణలు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా రసాయనాలకు సంబంధించి ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎవరైతే సుధాన్స్ పంత్ ఉన్నారో 2017లోనే అప్పుడున్నటువంటి కలెక్టర్ ఎంవి రెడ్డికి కూడా లేఖ రాసినాం. సో ఆల్మోస్ట్ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములు అప్పుడే కబ్జాకు గురయ్యాయంటూ మీ ఆరోపణలు చేసిన 2017లోనే. బట్ రాను అది ఇంకా చాలా తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే ఆల్మోస్ట్ దీంట్లో వందలాది ఎకరాలు, ఇప్పటికే దీంట్లో ఆల్మోస్ట్ 4,000 కోట్ల విలువైనటువంటి భూములపైన కబ్జాకు గురవుతున్న 150 ఎకరాల వరకు కూడా ఇది అన్యక్రాంతం అవుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. కూకట్పల్లిలో ఉన్నటువంటి 376 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్లో ఇక్కడ కబ్జాలకు గురవుతోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోరోవర్ దీంట్లో మాధవరం కృష్ణారావుతో పాటు ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు వీళ్ళంతా కూడా కబ్జాలు చేస్తారంటూ కూడా కవిత ఆరోపిస్తున్నారు. బట్ వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఎమ్మెల్సీ కవిత తన భర్త కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి చెందినటువంటి కొంతమంది వ్యాపారులకి ఈ భూములు కట్టబెట్టారు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉందన్నటువంటి ఆరోపణలు కూడా గతం నుంచి ఉన్నాయి. అంటే ఒకవైపు నలుగురి మీద ఆరోపణలు ఉన్నాయి, ఇంకోవైపు ఈ ఇద్దరు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా కానీ ఇది ఐడిపిఎల్కి సంబంధించినటువంటి భూములు కాబట్టి ఈ భూములు గతంలోనే 100 ఎకరాల్లో కబ్జాలకు గురవుతున్నటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈరోజు వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి మాటల యుద్ధంతో ఐడిపిఎల్ భూములు ఆల్మోస్ట్ 150 నుంచి 200 ఎకరాల వరకు కూడా ఇవి కబ్జాలకు గురవుతున్నాయంటూ వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. సో దీనిపైన ఒక సమగ్రమైనటువంటి విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. ఐడిపిఎల్ కేటాయించినటువంటి మొత్తం భూములు దరిదాపు 900 ఎకరాలు ఉంది. సో 900 ఎకరాల్లో ఇందులో కొంత రెస్ట్రిక్టెడ్ జోన్ ఏదైతే ఉందో అది 22A చేర్చాలంటూ, ఆ తర్వాత మిగతా ఏదైతే కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయో వాటిపైన అడ్డుకట్ట వేయాలి అంటూ కూడా, అంటే అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇస్తున్నారో పేదల కోసం అని చెప్పి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి నివాస యోగ్యాలకని వాటికి అడ్డుకట్ట వేయాలి, ఈ భూములను కాపాడాలంటూ కూడా ఇప్పటికే దీనిపైన ఒక కంప్లైంట్స్ కూడా రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా కానీ ఈ ఆక్రమణలకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో ఏమేమి నిజాలు బయటికి తేలబోతాయి, ఎవరెవరు ఈ భూములకు సంబంధించినటువంటి కబ్జాలో ఉన్నారు, ఎవరెవరు కబ్జా చేశారన్నటువంటి పూర్తి విషయాలు
తేలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఐడిపిఎల్ భూములకు సంబంధించినటువంటి 900 ఎకరాల్లో ఆల్మోస్ట్ 150 నుంచి 200 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ కబ్జా గురవుతున్నటువంటి భూములు ఇప్పుడు రాజకీయ రగడకు కారణమవుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. అటు మాధవరం కృష్ణారావు వర్సెస్ కల్వకుంట్ల కవిత మధ్యలో మాటల యుద్ధమే జరిగింది. అటు కృష్ణారావు పైన వచ్చినటువంటి ఆరోపణలు ఆయన ఖండిస్తున్నారు. కవిత భర్త అనిల్ పైన చేసినటువంటి కామెంట్స్ని ఇటు కవిత కూడా ఖండిస్తూ దానికి సంబంధించి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా కవిత చెబుతూనే గతం నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఎవరెవరు ఏమేమి అక్రమాలు చేస్తారో అన్నీ బయట పెడతాం, ఏదో రోజు నేను ముఖ్యమంత్రి అవుతాం, ముఖ్యమంత్రిని అయిన తర్వాత వీళ్ళ భరతం పడతానంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ కొంత అఫ్కోర్స్ రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారినా కానీ ఏదేమైనా కానీ ఇది ఐడిపిఎల్ భూములకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఏం నిగ్గు తేల్చుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సిరి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.